అరే ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఎంత హాయిగా పాడావు వాసంతి. అరే చందమామ, పరిశోధన, డిటెక్టివ్, మిస్టరీ, చందమామ, భూతనగరం. ఓ ఈ పుస్తకాలన్నీ నాకేనా అండి? ఏమండి మీరెంత మంచివారండి. ఏమండి ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జగమే ఊయలా కదలే ఊహలకి కన్నులుంటే పగలే వెన్నెలా. నేను మద్రాసు పోతున్నాను. ఓ ఇంతేనా? నాకంతా తెలుసండి. రంగయ్య చెప్పాడు చదువుకోకుండా ఇంట్లో కూర్చొని వంట చేస్తారా? అది కాదండి, చదువుకోవాలనే ఉంది. కానీ మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళడం బాధగా ఉంది. బాలేవారండి మీరు. భూమండలం వదిలి చంద్రమండలానికి వెళ్తున్నట్టు మాట్లాడుతున్నారే. మద్రాసు వెళ్తే సెలవుల్లో తిరిగి రారు. చూడండి, మీరు వచ్చే వరకు ఈ ఇల్లు, ఇక్కడి మనుషులు ఎక్కడికి పోరు, ఇక్కడే ఉంటారు. మీరు శ్రద్ధగా చదువుకొని క్షేమంగా తిరిగి రండి. హలో మిస్టర్ మధు. మధు, మిస్టర్ మధు, ప్లీజ్ టు మీట్ యు. నా పేరు నిత్యానందం. కుమారి మణిపురి, కుమారి కూచిపూడి. ఓన్లీ 50 రూపీస్ డోనర్స్ టికెట్. తప్పకుండా రావాలి. ఓ పర్స్ మీకు అవసరం ఎందుకు? మై గాడ్, నో చేంజ్. పర్వాలేదు, నేను వెళ్ళి చిల్లర పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కమా, టాటా. హలో శ్రీరామ్. ఏరా, కాలేజీలో నీ దర్శనం ఎక్కడైంది? కాలేజీదే ఉంది బ్రదర్, నీలాంటి వాళ్ళు చదివితే చాలదు. అయినా నాకు తీరుబడి ఎక్కడ, కళాసేవతోటే సరిపోతూ ఉంటే. సరే గాని రూమ్మేట్ ఎవరు? కొత్తగా వచ్చాడులే. ఏ మంచి కళా పోషకుడులా ఉన్నాడు, పనికొస్తాడు. నీ కన్నుబడింది. పోరా బ్రదర్, నువ్వు ఒకటివే. ఒరే నాయనా, గడ్డి మామ దగ్గర కుక్కలాగా నువ్వు తినవు, ఒకళ్ళని తిన్నవు. అందుకే కదా దేశం ఇలా ఘోరిస్తుంది. వస్తా, టాటా. కమాన్ గుడ్. మధు, వాడి దగ్గర టికెట్ కొన్నావా? నేను కొనలేదు శ్రీరామ్, అతనే టికెట్ ఇచ్చి డబ్బు తీసుకెళ్ళాడు. అనుకున్నంత పని అయింది. ఏ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రదర్. వాడు టీ లోఫర్. కాలేజ్ టైం అయింది, గెట్ రెడీ, క్విక్ క్విక్. రే రాజా, ఏరా ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు? ఇవాళ మా స్కూల్కి సెలవు నాన్న. అదేమిట్రా, మొన్ననే కదా సెలవు ఇచ్చారు నావు, ఈ రోజు మళ్ళీ సెలవా? మొన్న లెక్కల మాస్టర్ పోతే ఒక రోజు సెలవు ఇచ్చారు. ఈసారి హెడ్ మాస్టర్ చచ్చిపోయాడు, అందుకని 3 రోజులు సెలవు. ఏమిటి, మీ హెడ్ మాస్టర్ వెంకటరావు చచ్చిపోయాడా? ఓ మహారాజులేగా. శివ 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 శివ.
మొన్న సాయంత్రమే కదరా బజార్లో చూశాను. చావడానికి ఎంతసేపు కావాలి నాన్న? మంచంలో పడి నెలల పర్యంతం తీసుకు చావడం పాత పద్ధతి. ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది నాన్న. సుష్టుగా భోజనం చేయడం, తాపిగా తాంబూలం వేసుకోవడం, దర్జాగా టపీమని చావడం. నమస్తే అండి హెడ్ మాస్టర్ గారు. నమస్కారం. రే ఎలారా ఏరా ఇవాళ ఉదయం పాలు పంపించలేదే? ఈవేళ మా గేట్ అన్నిందండి. అయితే ఇంకే జొల్లు పంపించు. ఈవేళ మా గేట్ అన్నిందండి. ఓహో మీ గేదె తన్నిందా? ఈయనదనుకున్నారు బాబా. హెడ్ మాస్టర్ గారు చచ్చండి బాబు. గోవిందయ్య ఎవరు? గోవిందయ్య అదేమిటయ్యా అట్లా చూస్తా? నన్ను గుర్తుపట్టలే? నేను హెడ్ మాస్టర్ వెంకట్రావుని. మీరు చచ్చిపోయారటగా? పోదామనే బయలుదేరాను. తీరా స్టేషన్ దాకా పోతే రైలు తప్పిపోయింది. సరే రేపు పెడదాలని ఇలా వచ్చాను. ఎవరు? మిమ్మల్ని గారండి. ఒరే రాజా, ఏ దొంగ దొరికావు? నాన్న. ఎవరు దొంగ? దొరకడమా? ఎవరితో ఆడుతున్నావు? అబ్బే ఎవరు లేదు నాన్న, ఒక్కరితోనే ఆడుకుంటున్నాను. ఒక్కదాని ఇలా తోటలమ్మ తిరగకూడదని చెప్పలే? ఇలా తోటలమ్మ తిరుగుతున్న నీకు పెళ్ళి అవుతుంది. ఇంటికి పద, నీకు పెళ్లి చేస్తాను. పదమ్మా పద తల్లి. బుర్ర పొక్కడిందే. ఎవడు రాయించుకుంటే? చెట్టు మీద పక్షులుంటాయి నాన్న. చెట్టు మీద పక్షులా? సరే తుపాకి తెచ్చి కాల్చి పారేస్తాను పక్షులన్నింటినీ. ఇంటికి పద. నాన్న కాసేపు ఆడుకొని వస్తాను నాన్న. కమాన్ కమాన్. ఒరి గాడిద నువ్వట్లా? గాడి కాదు నాన్న, కుక్క. ఎవడా కుక్క? స్కూల్ కొట్టి మార్కులు వెంబడి తిరుగుతున్నావరా? నువ్వేదో చదువులు చదివి డిగ్రీలు సంపాదించి పెద్ద కట్నాలు తీసుకొస్తావని నేను మీ అమ్మ ఆశ పెట్టుకుంటే ఇదట్లా నువ్వు చేసే పని? నన్నేం చేయమంటావు నాన్న? స్కూల్ వాడు పాస్ కానివ్వండి. ముయ్ చిక్కులేదు. 3 సంవత్సరాలు సిస్టర్ వేసి కూర్చున్నావు స్కూల్ ఫైనల్లో. మరి నాయన బాబు నా మాట వినరా. స్కూల్ ఫైనల్ పాస్ అయితే 10,000 రా, బిఏ పాస్ అయితే 25,000 రా, ఎంబీబీఎస్ లో సీట్ వస్తే 50,000 రా, పాస్ అయితే 1,00,000 రూపాయలు రా, ప్రాక్టీస్ పెడితే 2 లక్షలు రావరే నాయన. ఓ చింతేనా? బోడి కట్నాల కోసం చావడం పాత పద్ధతి నాన్న. నేను అంతకంటే మరో కొత్త పద్ధతి కనిపెట్టాను. ఏమిటో ఇది? ఏముంది? ప్రేమోపాసన చేసి మంచి లక్షాధికారి ఏకైక పుత్రుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే కట్నమేం కర్మ, ఆస్తి అంతా మందే. మాటలు నేర్చావు, అదైనా ఏడు. అదిగో ఆ ఏడుపు ఏడుస్తుంటే కుక్క అంటబడింది. నేనేం చేతులు కట్టు కూర్చోలేదు, పారిపోయి వచ్చేసాను. ఇదిగో ఈ ఊళ్ళో మిలిటరీ కాంట్రాక్టర్ మిస్టర్ రావు సాహెబ్ మిస్టర్ జులు తెలుసా? ఎవరు? గోవిందరాజులు. వాడింట్లో బంగారు ఇటుకలు ఉన్నాయిరా. 4 బీరువాల నిండా 100 రూపాయల కట్టలు ఉన్నాయిరా. అవును, అతనికి ఒకటే కూతురు అనుకుంటాను. ఆ అమ్మాయిని నేను ప్రేమించేశాను నాన్న. ఆ అమ్మాయి కూడా నేనంటే పడి వస్తుంది నాన్న. ఇంకే గ్రంథం ప్రారంభించరా? ఒరే పెళ్లి దాకా తీసుకొని రారా. ఆయన ఒప్పుకోవడం లేదు. ఆయనతో సరిపోయే హోదా స్టేటస్ కావాలట. మన హోదాకేం తక్కువ? మన తాత ముత్తాతలంతా జమీందారులు, మనం సన్నాసులమేగా. అదేం మాటరా? మా పెదనాయన మూలపాటి జమీందారు రేపు చస్తే తమ్ముడు కొడుకు నాకు కాక ఇంకెవరికి వస్తుందో ఆస్తి. ఆ ముసలాయన చావద్దు. తావకేం చేస్తాడు? అందుకేగా ఆ ఊటీ చలిగోడల మీద పోయింది. సరే అయితే ఆస్తి సంగతి నువ్వు తేల్చేయి, పెళ్లి సంగతి మరో క్షణంలో నేను తేల్చి పారేస్తాను. ఓ ఇవాళే ఆ ముసలాన్ని వెళ్ళి చూసి వస్తాను. రైట్. సావుకి ఎంత దగ్గరలో ఉన్నాడో కనుక్కొని వస్తాను. వెళ్ళరా నాన్న. నాన్న వెళ్ళరా నాన్న. ఎదురాయనా నువ్వు నమ్ము నమ్మకపో, నిన్ను నీలగిరి కొండలకు తీసుకుపోయారనడంతో ఇంకేముంది, అంతా అయిపోయింది అనుకుని గుండె 6 మంది పెదనాయన. గోవిందయ్య గారు, ఏమిటండి ఈ అమ్మగలపు మాటలు? నా బాధ నీకేం తెలుస్తుందయ్యా?
రక్త సంబంధం తమ్ముడు కొడుకుని రక్తం పంచుకొని పుట్టావయ్యా రామకృష్ణయ్య. పుట్టావు రక్తం పంచుకొని, అందుకే నా రక్తం త్రాగుతున్నావు. ఉన్నన్నాళ్ళు నీ తండ్రి, ఇప్పుడు నీవు పిత్రార్జితం అంతా నాశనం చేశావు. ఎప్పుడైనా ఇవ్వని 1,00,000కు పైగా నేనిచ్చా, అది నాశనం చేశావు. ఛీ, నీ ముఖం చూస్తేనే పాపం. బాబుగారు బాబుగారు మీరు ఆవేశపడకండి. తిట్టనివ్వండి, తిట్టు పెద్ద నాన్న. నువ్వు తిడతా ఉంటే సచ్చి ఏ లోకారు ఉన్నాడో మా నాయన జ్ఞాపకానికి వస్తున్నాడు. గోవిందయ్య గారు, మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. దయచేసి పదండి పదండి. సరే, నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఇగో ఈలోగా ఏదైనా అటో ఇటో అయితే నాకు ఒక టెలిగ్రామ్ మాత్రం కొట్టు. తలకొరివి పెట్టవలసింది వేరే కదటయ్యా. శివ శివ. సరే, ఆ రోజు వస్తే నువ్వు నేను ఏం చేస్తావు చెప్పు. ఇగో రామకృష్ణయ్య, ఈలోగా ఈ ముసలోడు ఏదైనా కాగితాలు రాస్తాడేమో, ఒక కంట కనిపెట్టుండు. రేపు ఎస్టేట్ నా చేతికి వచ్చిన మేనేజర్ నువ్వే కదటయ్యా. వెలికెళ్ళి తిరిగి చెయ్యవి. అయ్యా, మిమ్మల్ని బాబుగారు రమ్మంటున్నారు. బాబు నీచుడు వెళ్ళాడా వాడు? వెళ్ళా. విష పురుగు. నేను పోయిన తరువాత గోవిందయ్యను మధు చుట్టుపక్కలకు కూడా చారనీయకండి. మీకు ఆ విచారమే అక్కర్లేదు బాబు. నా బొందిలో ఊపిరి ఉండగా చిన్నబాబు మీద ఈగను కూడా వాళ్ళేవారు.